చాలామంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను తప్పు చేస్తుంటాను కానీ నాకు చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. నేను ఎవరిని అయినా ఇబ్బంది పెడుతూ మాట్లాడతాను. నేను అంటే ఎవరి దగ్గరైనా మోసం చేసి తీసేసుకుంటాను, అబద్ధం చెప్పి తీసేసుకుంటాను, అలా గడిపేస్తాను నేను. కానీ నేను హ్యాపీగా గడిచిపోతుంది, నాకు నడిపిస్తుంది. కానీ ఇప్పుడు తయారయ్యేది ఏంటి? ఫుల్ బ్యాగ్ పాప్ ఖాతా. ఇది మరలా తర్వాత అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు మనం చేసుకున్న భాగ్యం మనకి తోడుంటుంది. మనకి అర్థమైంది. అందుకని మీరు పూజ చేయండి, నోము చేయండి, వ్రతం చేయండి, దాన ధర్మాలు చేయండి, ఇది ఆలోచించుకోండి. భాగ్యం తయారవుతుందా? నేను చేసేది పుణ్యకరమేనా? ఆశీర్వాదాలు వస్తున్నాయా నాకు ఎవరి ద్వారా అయినా? నేను ఒకటి కోల్పోనివ్వండి పర్వాలేదు, నేను ఒకటి పొందలేకపోయినా పర్వాలేదు, కానీ నేను ఆశీర్వాదాలు పొందాలి. ఎదుటి వ్యక్తికి నేను హెల్ప్ చేశాను కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు, ఇంతేనా వేస్ట్ ఇంకా వెళ్తావు అని అనుకోకండి. నేను చేసింది ఎక్కడికి పోదు, తప్పకుండా ఏదో ఒక రోజుకి తిరిగి వస్తుంది. నేను ఎంత చేసినా ఎదుటి వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, నన్ను తక్కువగానే చూస్తున్నారు, చీప్గానే చూస్తున్నారు, నాకు గుర్తింపు ఇవ్వట్లేదు, అయినా ఎక్కడికి పోదు. నేను చేసుకున్నది నా బ్యాలెన్స్ నా ఖాతాలో ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ తప్పకుండా ఒకరోజు నాకు ఉపయోగపడుతుంది. అందుకని ఏంటి అంటే, పూర్వపు బ్యాలెన్స్ ఉన్నా ఇప్పుడు మనకి హ్యాపీగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ తయారు చేసుకుంటూ ఉంటే ఇక మీదట ఏ పరిస్థితి వచ్చినా మనకి పాప ఖాతా ఓపెన్ అయినా, ఎందుకంటే చేసుకున్న పాప ఖాతా వెంటనే అనుభవించేయం. నాకు పాప ఖాతా ఓపెన్ అయ్యి అది అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా ఈ భాగ్యము, ఈ ఆశీర్వాదాల ఖాతా నన్ను సేఫ్గా ఉంచుతుంది. లేదంటే చూడండి, అది ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేశాను కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ ఉండరు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నేను తప్పు చేసిన అందరూ లేదు అయ్యో పాపం అలా అనకండి, ఏదో పొరపాటున జరిగిపోయింది అలాగా, అందరూ వచ్చేసి హెల్ప్ చేసేస్తుంటారు. కారణం నాకున్న భాగ్యం నన్ను నిలబడుతుంది. వేరే వ్యక్తులు కాదు అక్కడ, నాకున్న భాగ్యం నన్ను ఏదో ఒకలాగా పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తుంది. అందుకని ఈ పుణ్యము, భాగ్యము ఇదంతా మనకి కంపల్సరీ తయారవ్వాల్సి ఉంటుంది. అందుకని నేను ఏదో దానం చేసేసాను, నేనేదో ఇది చేసేసాను, అది చేసేసాను కాదు. నా కర్మ ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా ప్రవర్తన ఎదుటి